కానీ ఆయన అంత ఫైర్ అవ్వడానికి అంటే టీమ్ వాళ్ళు వచ్చి మనకు లోపల మాట్లాడారనమాట. దే సెడ్ ఓకే, బట్ అల్టిమేట్లీ యాజ్ అ శోభ అని వస్తే నాకు డబ్బులు కానీ ఫేమ్ కానీ అది నాకు అంత మ్యాటర్ అవ్వదు. హెల్త్ ఇస్ మ్యాటర్ ఫర్ మీ. సో నాకు హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పేదేదో వంద చెప్తారబ్బా, రేపు సెట్ అవుతుంది, ఎల్లుండి సెట్ అవుతుంది, అవతల ఎల్లుండి సెట్ అవుతుంది అనేసి నాకు ఉండాలి కదా కాన్ఫిడెన్స్. క్లియర్ గా చెప్పేశారు. ఐ సెడ్ దెన్ ఐల్ రెడీ టు వాక్అవుట్ సార్, బికాస్ నాకు హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. అండ్ మీకు ఆ నామినేషన్ అనే ఒక డే ఎంత ఎనర్జీ కావాలంటే, ఇప్పుడు నీకు 10 మంది వచ్చి నేను నామినేషన్ చేస్తారు అంటే నువ్వు వాళ్ళతో అంత ఫైట్ చేయాలి, అంత ఆర్గ్యుమెంట్ చేసేంత ఎనర్జీ నాకు లేదు. అండ్ 1 వీక్ అక్కడ నీకు ఫిజికల్ టాస్క్ ఆడాలి, మెంటలీ నువ్వు స్ట్రాంగ్ గా ఉండాలి. బాడీనే సపోర్ట్ చేయకపోతే ఫిజికలీ మెంటలీ హౌ యూ విల్ బి? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఐ సెడ్ నో. బట్ ఓకే, నేను ఈ విషయానికి ఏంటంటే సుదీప్ గారు అలా మాట్లాడడంలో ఇట్స్ నథింగ్ రాంగ్ అండి. యాజ్ అ హోస్ట్ గా సార్ ఏదైతే వర్క్ ఉంటుందో అది చేశారు. అండ్ చెప్పే విధానం ప్రాబబ్లీ చూసే వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు. యాజ్ అ మీ నేను అక్కడే ఉన్నప్పుడు నాకు అలా అనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట మళ్ళీ అరే సార్ చెప్పడం కరెక్టే కదా. అన్ని ఇయర్స్ తర్వాత నేను కంబ్యాక్ అయినప్పుడు జనాలు చూపించిన ప్రేమకి నువ్వు ఇదేనా వాల్యూ ఇచ్చేది అని ఆయన అడుగుతున్నారు. ఫుల్ ఫైర్ అయిందంట. అలాగే ఉంటుంది. శోభ ఉందంటే ఆ మాత్రం ఫైర్ ఉండాలి. నీ అవ్వ తగ్గేదేలే శోభ. సో మొత్తానికైతే మీ హెల్త్ ప్రాబ్లం వల్ల ఒకవేళ నాకు ఛానల్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆర్ ఎల్స్ నేను క్లాష్ చేసుకొని వస్తే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ కలర్స్ కన్నడలో ఇంకొక షో వాళ్ళు ఇవ్వరండి. అండ్ మోర్ ఓవర్ వచ్చిన తర్వాత కూడా నేను ఆల్రెడీ ఇదే షో కేబీకేజీ అనేది నేను తెలుగులో నేను చేసా ఆల్రెడీ, బట్ స్టిల్ నేను కన్నడలో నేను చేసా. ఎస్, నేను బిగ్ బాస్ చేయలేదు. ఐ సెడ్ ఐల్ డూ ఇట్ సార్, నో ప్రాబ్లం ఫర్ మీ, ఐ క్యాన్ డూ ఇట్. ఆ టైం కి ఏదో అయిపోయింది, కూలిపోయింది, ఇంకా అయిపోయిందిరా జీవితం అనుకుంటాం కానీ కాదు, దానివల్ల మంచిది. ఏది రాసి పెట్టుంటుందో అది ఖచ్చితంగా జరగాల్సిందే. అండ్ ఏంటంటే యశ్వంత్ వాజ్ సో హీ మేడ్ మీ స్ట్రాంగ్ వర్ష్. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ లైక్ దట్. అసలు నువ్వు ఇదంతా పట్టించుకొని వెళ్తూ ఉంటే జీవితాంతా నువ్వు దీనే విషయం బాధపడుతూ ఉండాలి, ఇది కాదు లైఫ్ అనేసి. మా పేరెంట్స్ కి కూడా అంతే, నేను హౌస్ లో ఉన్నప్పుడు వాడే స్ట్రాంగ్ చేశాడు. ఓ శోభ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి యశ్వంత్. ఐ సెడ్ నేను ఈవెన్ తో హౌస్ లోనే చెప్పాను, నేను సీరియస్, ఈ మేడ్ మీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి ఒక అమ్మాయి అనేది నాకు నేర్పించాడు. మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్ లో అది జరిగిపోయింది. మీ స్ట్రాంగ్, మీ బ్యాక్ బోన్ అంటే యశ్వంత్. యశ్వంత్ కి మీకు లవ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? సో 5 years అవుతుంది. ఇప్పుడు మరి లవ్ అయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో బట్ యాక్చువల్లీ ఏంటంటే 2025లో వీ ప్లాన్ ఫర్ మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. బట్ ఏంటంటే కొంచెం అమ్మకి హెల్త్ ఇష్యూస్ రావడం, పెళ్ళి అని రాగానే నాకు మమ్మీకి ఒక కళ అన్నమాట. అండ్ మా ఇంట్లో ఇప్పుడు నాదే లాస్ట్ పెళ్ళి, ఇంకా అక్క కూతురు అన్న కూతురు అంతా చాలా చాలా చిన్న పిల్లలు పడుతుంది. వాళ్ళు పెళ్లి ఏజ్కి రావాలంటే ఇంకా 10-15 years పడుతుంది. సో నా పెళ్ళిని చాలా గ్రాండ్గా చాలా పద్ధతిగా చేయాలని మా అమ్మ కళ. సో యాజ్ ఆఫ్ నౌ షీఈ్ ఇన్ ద ట్రీట్మెంట్. సో అమ్మకి కొంచెం హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఆర్ ఎల్స్ జాన్లో అని అనుకుంటున్నాం. లేకపోయి ఉంటే సో Feb or March లో పెళ్ళి అయిపోయేది. ఓ మా శోభ పెళ్లి కూతురా. మొత్తానికైతే మీ లవ్ స్టోరీ పెళ్లి దాకా హ్యాపీగా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు నా లవ్ని. అంటే ఈజ్ లైక్ లేదు కొంచెం నేను ఇంకా వెల్ సెట్. అందమైన అబ్బాయిలు ఎప్పుడు కొంచెం టెక్ చూపిస్తేనే బాగుంటుంది శోభ. అసలు టైం తీసుకొని అసలు అరే పోరా అవసరం లేదు అని అనుకునే టైంలో మళ్ళీ వచ్చి కనెక్ట్ అయిపోయింది. మనం వెనకపడ్డాం అనుకో వాళ్ళు టెక్ చూపిస్తారు, మనం వదిలేసాం అనుకో వాళ్ళు వెనక వస్తారు. మొత్తానికైతే మీ లవ్ స్టోరీ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అలానే శోభ ఇప్పుడున్న రీసెంట్ జనరేషన్లో లవ్ గురించి మనం చాలా వాటిలో చూస్తూనే ఉన్నాం. చాలా మంది బ్రేకప్ చేసుకొని సూసైడ్ చేసుకొని, సో అలాంటివి చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అరే చాలా ఫూలిష్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా వర్ష, అంత పేరెంట్స్ మిమ్మల్ని కన్నుంటారు కష్టపడి నా కూతురు నా అబ్బాయి అనేసి, సరే ఏదో ఒకటి లవ్ చేస్తారు. అరే అందరికీ అందరూ సెట్ అవ్వరు. ఓకే లవ్ చేసుకున్నారు, కలిసి ఉంటున్నారా, లేకపోతే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారా,
అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ రావాలి ముందుగా. ఒక్కటే ఇప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఒక అబ్బాయి దగ్గర నుంచి పెళ్లి అవుతానంటే ఒక్కటే యాక్సెప్ట్ చేస్తుంది. అరే వాడు ఏంటంటే మంచోడా అయి ఉండాలి, నాకు లవ్ చేయాలి, కేర్ చేయాలి, ఓకే నాకు సపోర్ట్ చేయాలి, అంతకిన్నా ఎక్కువ ఎవరు ఏమి ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఓకే ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళతో కార్ ఉండాలి, ప్రాపర్టీస్ ఉండాలి, వాడు వెల్ సెటిల్డ్ గా ఉండాలి అనేసి. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే అలాంటి వాళ్ళనే చూస్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ అల్టిమేట్లీ ఇద్దరు కలిసి ఉండాలంటే అండర్స్టాండింగ్ ఇస్ అంటే ఇలా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే వాళ్ళని చూస్తే నీకేమనిపిస్తుంది శోభ? ఫస్ట్ అసలు వింతగా అనిపిస్తుంది. అంటే 2025 వర్స్టా లేకపోతే మనం ఉంటున్న జనరేషన్ ఏంటి ఇలా అయిపోతుంది? ఎవరో అమ్మాయి హస్బెండ్ ని తీసుకెళ్లి హనీమూన్ కి తీసుకెళ్తుంది, చంపేస్తుంది. వేరే వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఎవరు ఆడుకోకూడదు. బికాజ్ ప్రతి ఒక్కరి ఫీలింగ్స్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ మనిషి నిన్ను అంత అతిగా ప్రేమిస్తున్నాడు అంటే ఊరికే ఏదో ప్రేమించడు, కానీ నీ మీద జెన్యూన్ లవ్ ఉంటేనే ప్రేమిస్తుంటాడు. సో అలాంటి ఫీలింగ్స్ తోటి మీరు ఆడుకోకండి. మీకు నిజంగానే ఆ పర్సన్ మీద జెన్యూన్ లవ్ ఉంటేనే ఎస్ లవ్ చేయండి. లేదు అంటే మధ్యలోనే చెప్పేసేయండి, లేదురా నువ్వు నాకు సెట్ అవ్వట్లేదు, లేదా నువ్వు చెప్పేసే లేదమ్మా నువ్వు నాకు సెట్ అవ్వట్లేదు, విడిపోద్దాం బాగుందాం, నీ లైఫ్ నువ్వు చూసుకో, నా లైఫ్ నేను చూసుకుంటాను. అలా కాకుండా ఇలా కాకుండా ఉన్నంత రోజు ఏంటి ఓకే మూవీకి వెళ్దాం, పార్క్ వెళ్దాం, చూద్దాం, ఓకే అంతా అయిపోయిన తర్వాత వదిలేద్దాం అంటే మరి ఫీలింగ్స్కి వాల్యూ ఉండదా? ఎంత దారుణంగా అసలు నాకు అర్థం కావట్లేదు. గర్ల్స్ ని చూసినా భయం వేస్తుంది, బాయ్స్ ని చూసినా భయం వేస్తుంది. సీరియస్లీ లవ్ అంటే ఇంత ఈజీనా అసలు? ఒకప్పుడు అనేవాడు అబ్బా అబ్బాయిలు మాత్రమే ఫ్లర్ట్ చేస్తారు అనేసి. ఇప్పుడు అబ్బాయి ఫ్లర్ట్ చేస్తున్నాడా, అమ్మాయి ఫ్లర్ట్ చేస్తుందా, అబ్బాయి మోసం చేస్తున్నాడా, అబ్బాయి లేదా మోసం చేస్తున్నాడా అనేసి కానీ తెలియదు. కొంతమంది మనీ కోసం చేస్తారు, కొంతమంది నిజంగానే ఇష్టపడతారు. అలా ఇష్టపడిన వాళ్ళని మోసం చేస్తే ఆ టైంలో వాళ్ళు ఫేస్ చేసే ఆ బాధని ఎవరూ తట్టుకోలేరు. అలాంటి మోసం చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నీకు ఇమ్మీడియట్ కర్మ అనేది వచ్చేస్తుంది. అసలు అంత ఆగాల్సిన అవసరం లేదు. ఒక్కరికి బాధ పెట్టి వాడు ఏడిపించి వాడికి మోసం చేసి ఇన్ ఫ్యూచర్ నువ్వు బాగుంటావు అంటే దట్ ఇస్ వెరీ రాంగ్. అదేంటంటే టెంపరరీ, ఇప్పటికీ నువ్వు బాగానే ఉంటావు, కానీ రేపటి రోజులు ఆ కర్మ అనేది బూమరాంగ్ నీకు రివర్స్ లో కొట్టుద్ది. 100% ఐ బిలీవ్ కర్మ సో మచ్ వర్ష. నేను చాలా నమ్ముతాను. ఈవెన్ దో హౌస్ తో కూడా చాలా సారి అదే చెప్పేదాన్ని అనమాట. అందరు నీ సిగ్నేచర్ డైలాగ్ ఆపేసి మీ దగ్గర చాలా వినేవాళ్ళం, కర్మ ఖచ్చితంగా తగులుతుంది, కర్మ ఐ బిలీవ్ సో మచ్ వర్ష. నేను అందుకని ఏదైనా చేయకను ముందు నేను చాలా ఆలోచిస్తాను. నీకు చేతన అవుతే 10 మందికి మంచిది చేయి, నీకు చేతన కాకపోతే ఉండిపో అంతే తప్ప వేరే వాళ్ళని నాశనం అయిపోవాలి, వాళ్ళు అదైపోవాలి, ఎందుకురా ఇదంతా లైఫ్. సూసైడ్ చేసుకుంటారు కదా లవ్ లో, మోసపోయి సూసైడ్ చేసుకుంటారు. అలాంటి వాళ్ళు సూసైడ్ చేసుకోకూడదు అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఆ సూసైడ్ అనే కాన్సెప్ట్ ఎక్స్పెషల్లీ లవ్ విషయానికి తీసుకొస్తే నాకు చాలా సిల్లిగా అనిపిస్తుంది. మీరు సూసైడ్ చేసుకోకన్నా ముందు పేరెంట్స్ గురించి ఆలోచించరా? అరే అబ్బాయి అనేవాడో లేకపోతే అమ్మాయి అనేవాడో మీ జీవితానికి ఒక 2 months సరే ఒక 2 years లేదా 3 years, కానీ నిన్ను కన్నా తల్లిదండ్రులు ఓకే నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ బాయ్ ఫ్రెండ్ కానీ నీ అందం ఉన్నంత వరకు, నీతో కార్ ఉన్నంత వరకు, ప్రాపర్టీ ఉన్నంత వరకు నిన్ను కేర్ చేస్తుంది, లవ్ చేస్తుంది, నా బంగారం అది ఇది అంటది. ఒక్కవేళ నీతో ఏదో అట్టు ఇట్టు అయిపోయింది అనుకో, అరే ఎవడ్రా నువ్వు. కానీ పేరెంట్స్ ఎప్పటికీ మనకు అలా చేయరు. ఒక్కడే చెప్తారు, తిన్నావా, పడుకున్నావా, షూటింగ్లో ఉన్నావా, వర్క్ అయిపోయిందా, ఇంటికి వచ్చావా అనేసి ఎక్కువ కేర్ చేసేది పేరెంట్స్ మాత్రమే. నేను అదే అంటాను, సరే లవ్ అనేది ప్రతి ఒక్కరి జీవనంలో జరుగుతూ ఉంటుంది, దట్ ఈస్ వెరీ కామన్ థింగ్. ఓకే నీకు టీనేజ్లో అవ్వచ్చు, టీనేజ్లో అయ్యేదంతా నువ్వు లవ్ని చాలా సీరియస్గా తీసుకొని బ్రేకప్ అవ్వగానే నువ్వు వెళ్ళిపోయి సూసైడ్లు చేసుకుని. అండ్ మొన్న ఒక రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది వర్షం, మీరు చూసే ఉంటారు అనుకుంటా. ఒక అమ్మాయి పియూ చదువుతుంది, వాడు అబ్బాయి కోసం తన తల్లినే చంపేసింది. రీసెంట్ గా చూసా, వాళ్ళ సిస్టర్ కూడా ఏడుస్తుంది, మా మదర్ ని చంపేసింది మా అక్క అని చెప్పి. సూసైడ్ చేసేసుకుంటారు. ఎందుకు? మీరు చచ్చిపోతే మీ జీవితం అంతా అక్కడితో ఆగిపోతుంది అంతే. మీ వల్ల చచ్చిపోయాక మీ ఇంట్లో వాళ్ళందరూ ఎంత సఫర్ అయిపోతుంటూనే ఉంటారు. వాళ్ళు చచ్చేంత వరకు ఇదే విషయం మీద వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. వీళ్ళైతే సరే వెళ్ళిపోతారు. అరే జీవితం అక్కడితో ఆగిపోదు. మదర్ ని ఎవరైతే అలా చేశారో తను బయట లేదు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తోనే లేదు, ఆ జైల్లో ఇంకెందుకు ఆ లైఫ్? మీ బాయ్ ఫ్రెండ్ తో ఉండడానికి మీ పేరెంట్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవడం వేరు. మీకు ఒక మెచ్యూరిటీ
వచ్చిన తర్వాత. కానీ మీరు ఎవరైనా చంపినా చేసినా మీరు లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటారు, కానీ మీ గర్ల్ ఫ్రెండ్తో కానీ మీ బాయ్ ఫ్రెండ్తో కానీ మీరు హ్యాపీగా ఖచ్చితంగా ఉండలేరు. ప్లీజ్ మీ ఫ్యామిలీకి రెస్పెక్ట్ చేయండి. మీ ఫ్యామిలీ అంటే ఇష్టం లేకపోతే ఇంట్లోంచి అది మీకు ఒక మెచ్యూరిటీ వచ్చాక, మీకు ఒక 20 years వచ్చిన తర్వాత, అమ్మాయిలు అయితే 18 years అంటారు, కానీ 18 yearsలో నీకేం తెలుసు శోభ చెప్పు? మనీ వాల్యూ తెలుసా నీకు? అసలు మనీ ఎలా సంపాదించాలో తెలుసా? ఇంకా లవ్లో ఏం తెలుస్తుంది? అందులో మనకంత మెచ్యూరిటీ తెలీదు. అండ్